హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన పెన్ డ్రైవ్ని ర్యామ్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ నేను ఇక్కడ చూడండి, నేను ఒక 4GB పెన్ డ్రైవ్ని యూస్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ మనం ఆ పెన్ డ్రైవ్ని ఏం చేయాలి అంటే ఫార్మాట్ చేయాలి. సో ఫార్మాట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, పెన్ డ్రైవ్కి రైట్ క్లిక్ ఇచ్చి సో అక్కడ ఫార్మాట్ అని ఉంటుంది కదా, ఫార్మాట్ క్లిక్ చేయాలి. సో ఫార్మాట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, రీస్టోర్ డివైస్ డిఫాల్ట్స్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఓకే కొట్టండి. సో ఫార్మాట్ కంప్లీట్ అవుతుంది. ఫార్మాట్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటి అంటే సింపుల్ ఒక స్టెప్ ఉంటుంది, అది చేసామంటే మన పెన్ డ్రైవ్ని మనం ర్యామ్గా కన్వర్ట్ చేసినట్టే. దాన్నే మనం విండోస్ భాషలో ఏమంటామంటే రెడీ బూస్ట్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు మన పెన్ డ్రైవ్ ఫార్మాట్ అయిపోయింది. ఫార్మాట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ పెన్ డ్రైవ్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. సో వన్స్ మనం ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత అసలు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఆ చాలా ఆప్షన్స్లో మనం దగ్గరికి వెళ్ళాలంటే రెడీ బూస్ట్ అనేది దాని దగ్గరికి వెళ్ళాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేను రెడీ బూస్ట్ దగ్గరికి వచ్చాను. సో రెడీ బూస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. డు నాట్ యూజ్ దిస్ డివైస్, డెడికేట్ దిస్ డివైస్ టు రెడీ బూస్ట్, యూజ్ దిస్ డివైస్. ఇక్కడ మనం ఏం చేయాలంటే యూజ్ దిస్ డివైస్ని క్లిక్ చేసి మన పెన్ డ్రైవ్ టోటల్ మెమరీ కంటే కొంచెం తగ్గించాలన్నమాట. సో నా పెన్ డ్రైవ్ 4GB, నేను ఇక్కడ 3GBనే సెట్ చేస్తున్నాను చూడండి. సో ఎందుకోసం అంటే మన పెన్ డ్రైవ్ మీద ఎక్కువ బర్డన్ అనేది పడకుండా ఉంటుందన్నమాట. సో అందుకోసం మనం ఎప్పుడు తక్కువ స్పేస్ని కలెక్ట్ చేయాలి. ఓకేనా. తక్కువ స్పేస్ సెట్ చేసిన తర్వాత మనం ఓకే ప్రెస్ చేయాలి. సో నేను ఓకే ప్రెస్ చేసేసాను. మన డివైస్ రెడీ బూస్ట్కి రెడీ అయిపోయింది అనమాట. చూసారా, ఇక్కడ మనం వన్స్ సెలెక్ట్ చేయంగానే మన మెమరీ మన పెన్ డ్రైవ్ మొత్తం స్పేస్ ఆక్యుపై చేసినట్టు వచ్చేసింది అనమాట. అంటే మనం ఇక్కడ పెన్ డ్రైవ్ని ర్యామ్గా కన్వర్ట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా, మన పెన్ డ్రైవ్ రెడీ బూస్ట్కి రెడీగా ఉందన్నమాట. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడు మన పెన్ డ్రైవ్ టోటల్ మెమరీ కంటే కొంచెం తక్కువ